సిద్దిపేట నుండి ఇక్కడికి ఎందుకు వచ్చాను? నగర్ అన్న దీపక్ అన్న కోసం వచ్చినాం. సపోర్ట్ చేయడానికి వచ్చాను. సపోర్ట్ చేయడానికి వచ్చాం. మరి గెలుస్తారని నమ్మకం ఉందనే సార్? గెలుస్తారని నమ్మకం ఉందన్న. గెలవాలి. గెలిస్తే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన నుంచి మా గుడులు ధ్వంసం అవుతున్నాయి. పోనీ మా గుడిని మేము సేవ్ చేసుకుందాం అనుకుంటే మమ్మల్ని అడ్డుకున్న రోజులు ఉన్నాయి. అలాంటి ప్రభుత్వం మాకు వద్దనిపిస్తుందన్న. మా గుళ్ళు కాపాడాలి, మా హిందూ ధర్మం కాపాడాలి. అలాంటి వాళ్ళకి మేము ఓటేస్తామన్న. అంటే ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ మనకి ధర్మం ఇవన్నీ పక్కన పెడితే మనకి మెయిన్ కావాల్సిన డెవలప్మెంట్ అన్న. డెవలప్మెంట్ అనేది లేదు ఇక్కడ చూసుకుంటే. ఇక్కడ చూస్తున్నాం అక్కడంతా డెవలప్మెంట్ లేదు, డెవలప్మెంట్ ఎక్కువ ఉంది. ఇది డెవలప్మెంట్ అభివృద్ధి జరుగుతుందని మనం అనుకోవచ్చు. ధర్మం ఉంటేనే డెవలప్మెంట్ ఆటోమేటిక్ వస్తా అన్న. ధర్మం లేకుంటే ఎక్కడికి ఉంటుంది చెప్పు. ఇప్పుడు ధర్మం బతుకుతేనే హిందూ ధర్మం బతుకుతుంది, లేకపోతే లేదు కదా. అలాంటప్పుడు ఎట్లా చెప్పు. కానీ ఎప్పుడు పట్టించుకోరు. రేవంత్ రెడ్డి వాళ్ళ కాన్స్టిట్యూన్సీలో మంచి చేస్తారు. ఇప్పుడు మామూలు మనుషులకైతే చేయరు. ఇప్పుడు వాళ్ళ పార్టీ వాళ్ళకే సపోర్ట్ చేసుకుంటారు. మామూలు సామాన్య జనం ఏం కావాలన్నా, వాళ్ళకి అందరూ సమానంగా కావాలి. నాయకుడు అంటే అందరికీ నాయకుడు.